ఫాలో క్రికెటర్స్. అబీస్ 11 కి భరత్ 11 కి జరిగిన మ్యాచ్ లో సెమీఫైనల్ సెకండ్ ఇన్నింగ్స్. భరత్ 11 ఓపెనర్లు పండు లింగా. టార్గెట్ 12 overs 125 రన్స్. ఫస్ట్ బాల్ డాట్ బాల్. వెంటనే లింగా నుంచి తర్వాత బంతే రివర్స్ స్వీప్ ద్వారా 4 రన్స్. ఈసారి పండు కూడా రివర్స్ స్వీప్ ఆడుతూ బౌల్డ్ అయ్యాడు. నిమిషం అయ్యే లోపు లింగా కూడా అవుట్. ఇంకా తర్వాత బ్యాటింగ్ కి దిగిన బ్యాట్స్మెన్స్ రొటేషన్ ఆడారు. అలాగే రన్స్ తో పాటు బౌండరీలు కూడా వచ్చాయి మధ్యలో. పవర్ ప్లే అయిపోయింది. 4 overs కి 34 runs, లాస్ ఆఫ్ 2 wickets. పవర్ ప్లే అవగానే 3వ వికెట్ పోయింది. 30 బాల్ కి 55 కొట్టాలి. గ్రౌండ్ అంతా గోల చేస్తున్నారు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరా అని చూస్తే బ్రిటిష్. నిజంగా నెక్స్ట్ లెవెల్ లో ఉంది బ్రిటిష్ క్రేజ్. 30 balls కి 55 runs కొట్టాలి. బుల్లెట్ బాజీ బౌలింగ్. ఫస్ట్ బాల్ 6 కొట్టాడు సతీష్. ఆ తర్వాత వేసిన నెక్స్ట్ బాల్ కూడా స్ట్రైట్ గా కొట్టాడు గాల్లోకి. అలా చూస్తుండగానే బౌండరీ దాటింది. 6 runs. 2 బాల్లకు 2 6లు వచ్చాయి. మూడో బంతిని కూడా మళ్ళీ 6 కొట్టాడు సతీష్. వరుసగా 3 6లు కొట్టిన తర్వాత పాయింట్ ఫీల్డర్ చేతిలో కొట్టాడు. కానీ క్యాచ్ పట్టలేదు. చేతిలో క్యాచ్ ఇచ్చి నేలపాలు. ముందు బాల్ సింగిల్ వచ్చింది. స్ట్రైక్ లో బ్రిటిష్ వచ్చాడు. లెగ్ స్టంప్ మీదుగా బౌండరీ కొట్టాడు. ఆ తర్వాత బాల్ అయితే గట్టిగా కొట్టాడు గాల్లోకి. మళ్ళీ ర్యాపిడో. ఈ ఒక్క ఓవర్ లోనే 27 runs వచ్చే మ్యాచ్ మారిపోయింది. అదే టైం కి మన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆడియన్స్ సెలబ్రేషన్స్ వేరే లెవెల్. 24 balls కి 28 runs కొట్టాలంటే మళ్ళీ 6 కొట్టాడు వంకా సతీష్. ఆండ్రాయిడ్ ఫోన్ తో తీసా ఇక్కడ నుంచి క్వాలిటీ లేకపోయినా కోఆపరేట్ చేయి. ఇప్పుడు వేసిన బాల్ కూడా మళ్ళీ 6 కొట్టాడు లెగ్ స్టంప్ మీదుగా. ఈ 6 తో 17 balls కి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు వంకా సతీష్. మొత్తం 6 6లు 2 4లు కొట్టాడు. మామూలు బ్యాటింగ్ కాదు, మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ బై సతీష్. మొత్తం 22 runs వచ్చాయి ఈ ఓవర్ లో. ఇంకేముంది, మ్యాచ్ అయిపోయింది. 18 balls కి 6 runs కొట్టాలంటే బ్రిటిష్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ తో లెగ్ స్టంప్ మీదుగా 6 కొట్టాడు. బంతి జనాల్లో పడింది. మ్యాచ్ వాన్ బై భరత్ 11. మొత్తం మ్యాచ్ ని వన్ సైడ్ చేశాడు వంకా సతీష్. గ్రేట్ నాక్. ఫైనల్ గా మ్యాచ్ అయితే వన్ సైడ్ చేశాడు. ఫైనల్ గా బ్రిటిష్ అన్న అయితే మ్యాచ్ ని లెఫ్ట్ హ్యాండ్ తో ఫినిష్ చేశాడు. మ్యాచ్ మజా వస్తే సబ్స్క్రైబ్ ఫాలో కొట్టు.